ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనసు, ప్రేమ నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కావు. నీవు నీ ప్రవర్తనతో సంపాదించుకోవాల్సిందే. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండ కాదు సోదరా, నాణ్యమైన మట్టి. అట్లానే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన సంపాదన కాదు, మంచి సంస్కారం. నటనతో కూడిన ఈ సమాజంలో నమ్మకం అనే మాటకు అస్సలు అర్థాన్ని వెతకడం వ్యర్థమే. ఈ ప్రపంచంలో ఏ సంబంధమైనా కేవలం రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి నమ్మకం, మరొకటి భావోద్వేగం. మనకు ఏడుపు వస్తే మనం ఒకటే ఏడవాలి, నవ్వు వస్తే నలుగురితో కలిసి నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చితనం అంటారు. జీవితమే ఒక విచిత్రం. రాలే ఆకు, విరసే పువ్వు, వెలిగే దీపం అన్నీ ఒక్కటే చెప్పుతాయి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని అర్థమైందా? మిత్రమా, పట్టుకున్నదాన్ని విడిచిపెట్టకు. మరి విడిచిపెట్టే ఉద్దేశం కనుక ఉంటే అస్సలు ముట్టుకోకు, అది వస్తువైనా బంధమైనా. బయట గరిక గడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అచ్చం అలానే మోసం చేసినవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు. మిత్రమా, నీ గెలుపులో సగం వాటా నీ ఓటమికి కూడా నువ్వు ఇవ్వాల్సిందే. ఎందుకంటే నువ్వు గెలిచే వరకు తోడుగా ఉంది తానే కాబట్టి. సొళ్ళు కబుర్లు చెప్పే 100 మంది కంటే సొల్యూషన్ ఇచ్చే ఒక్కరుంటే చాలు. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కూడా తగ్గటం తప్పు కాదు. ఎందుకంటే మనం మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం బయటపడుతుంది కాబట్టి. ప్రస్తుత కాలం ఎలా ఉందంటే, మనకు ఒకరి నుండి మంచి జరిగితే పక్కవాడికి కూడా చెప్పరు. అదే చెడు జరిగిందనుకో ఊరంతా పుకార్లు చేసుకుంటూ చెబుతారు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, మొక్కలైన మనసు, ఈ 3 చాలు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించడానికి.